హాయ్! ఈరోజు మనము 2 ఏఐ ఏజెంట్‌లు ప్రాజెక్టులు చూద్దాం. 2 ఏఐ ఏజెంట్‌లని క్రియేట్ చేద్దాము. ఒకటొచ్చిందనేసి ఏమిరా అంటే, ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఎలా అనేది. ఓకేనా? మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనిక్కడ ఒక ఏఐ ఏజెంట్ క్రియేట్ చేసినాననమాట. గూగుల్ షీట్‌లో ఉన్నటువంటి డేటాని ఫెచ్ చేసి ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక క్వెషన్ అడిగాననుకోండి. ఇప్పుడు నేను ఈ గూగుల్ షీట్‌ని యాడ్ చేశాను. ఈ గూగుల్ షీట్‌ని యాడ్ చేశాను. సపోజ్ నేను ఇప్పుడు ఇదనుకోండి. నేను ఈ క్వెషన్‌ని ఈ ఏఐ ఏజెంట్‌లో అడగతాననమాట. ఏం చెప్తుందో చూద్దాం. ఆన్సర్ ఇస్తుందా? ఇవ్వదా? అనేసి. ప్లీజ్ గివ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ రైజన్ ప్రాసెసర్. సరేనా? ఇది నేను క్రియేట్ చేసినటువంటి ఏజెంట్ అనమాట. నేను ఎక్సెల్ షీట్‌లో దాని డేటా ఇచ్చాను. ఆ డేటాని రిట్రీవ్ చేసిందనేసి మనకి ఇది రిప్లై ఇస్తుంది. ఏ విధంగా రిప్లై ఇస్తుందనేది చూద్దాము. సో, ఇక్కడ మొత్తం దాని డేటా పూర్తిగా తీసిచ్చింది. నాది నెట్ కొంత స్లో కాబట్టి మీకింత స్లోగా వస్తుంది. ఇది చూడండి. నేను మీకు చూపెడతాను. ఇక్కడేమో 12 కోర్ 2432 5.6 4.7 ఇక్కడ చూడండి. 12 కోర్ 24 5.6 4.7 మొత్తం ఏ టు జెడ్ ఏమిచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి డేటాని ఫెచ్ చేసిందనేసి మనకు ఏమిచ్చింది? మొత్తం డేటా పూర్తిగా ఇచ్చేసింది. చూసారా? ఏమేం కావాలో మొత్తం ఏ టు జెడ్ ఇచ్చింది. అర్థమైందా? ఇప్పుడు నేను దీనికి అప్‌డేట్, అప్‌డేట్ ప్రాసెసర్ కోర్స్ టు 24 చూద్దామా ఇది అప్‌డేట్ చేస్తుందో లేదో? ఎందుకంటే ఇంతకుముందు మనం ఏం ఇచ్చాం 12 ఉండింది గదా! సో, మీకు డౌట్‌గా ఉంటే ఒకసారి చూడండి పైన. ఎన్నుంది? కోర్సు 12 ఉంది. సో, ఇప్పుడు నేనేం చేస్తాను దీన్ని అప్‌డేట్ చేస్తాను 24కి. అది ఎగ్జిక్యూట్ చేస్తుందో లేదో చూద్దాం. మీకు అర్థమవుతుంది అది ఎగ్జిక్యూట్ చేస్తా ఉందా లేదా అనేసి. కోర్స్ 24 చేసేసింది. సో, ఇదేం చేస్తుంది? కోర్స్ 24 సక్సెస్‌ఫుల్లీ అప్‌డేటెడ్ విత్ ది నంబర్ ఆఫ్ కోర్స్ నౌ లిస్టెడ్ యాస్ 24 చూద్దాం అప్‌డేట్ అయిందా లేదా? రైట్ చూడండి 24 చేసేసింది. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇప్పుడు నేను ఒక ఈమెయిల్ అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఒక ఈమెయిల్ రాస్తాను. సేమ్ నేను దీన్ని తీసేస్తాను. నేను ఒక ఈమెయిల్ సెండ్ చేస్తున్నాను. జాబ్ ఎంక్వైరీ కోసము నేను ఒక కంపెనీకి ఈమెయిల్ సెండ్ చేస్తున్నాను. దానికి ఇది ఇప్పుడు నేను మెసేజ్ సెండ్ చేశాననమాట. ఇప్పుడు ఇది ఇక్కడ క్రియేట్ అవుతుందా లేదా? ఒకసారి చూద్దాము. సబ్జెక్ట్ ఏం పెడుతున్నాను? జాబ్ ఎంక్వైరీ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మెసేజ్ చేస్తాను. హాయ్ థిస్ ఈజ్ అగరపు రమేష్. ఐ నీడ్ జాబ్ ఇన్ యువర్ కంపెనీ. ఓకే. సెండ్ చేస్తున్నాను. సెండ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎక్కడికెళ్తాను? ఇక్కడికి చూద్దాం. ఇక్కడ చూడండి. అగరపు రమేష్ థాంక్ యూ ఫర్ జాబ్ ఎంక్వైరీ. ఇది ఆటోమేటిక్‌గా ఏమైంది? వచ్చేసిందనమాట. డ్రాఫ్ట్‌లో వచ్చేసింది. నువ్వు ఇక్కడ ఏం చేయొచ్చు సెండ్ చేసి నువ్వు నువ్వు ఇది 2 ప్రాజెక్టులనమాట. ఈ 2 ప్రాజెక్టుల గురించి నేను చెప్తాను మీకు. ఎలా చేయాలా? ఏమి అనేది. ఒకసారి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇలా ఓపెన్ అయింది. నేను చేసింది ఆల్రెడీ. ఫస్ట్ మనం ఎక్కడ పోయిందనేసి వర్క్ ఫ్లోని క్రియేట్ చేస్తామనమాట. ఎక్కడ నేను పర్సనల్‌లో క్రియేట్ చేశాను. దాని పేరు ఇప్పుడు నేనిక్కడ గూగుల్ షీట్ అని పెట్టుకుంటాను. మీకు చూపెట్టే దీనికి బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి పోయిన తర్వాత నేనేం చేస్తాను, చాట్ ట్రిగ్గర్ అంటే ఎవరైనా మనకు మెసేజ్ చేసినప్పుడు మనము రెస్పాండ్ అవ్వడం అనమాట. అంటే చాట్ ట్రిగ్గర్ అనమాట. ఓకేనా? దీన్నేం చేస్తున్నాను, ఓకే. క్రియేట్ చేసేసాను. క్రియేట్ చేసిన తర్వాత దీనికి నేనేం చేస్తాను, ఒక ఏమి ఏఐ ఏజెంట్‌ని ఏం చేస్తాను, అటాచ్ చేస్తాననమాట. ఈ ఏఐ ఏజెంట్ ఏం చేస్తుంది, ఏమనేది మనకు ముందు పోతే మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఏఐ ఏజెంట్‌ని నేనేం చేశాను, అటాచ్ చేశాను. ఏఐ ఏజెంట్‌ని అటాచ్ చేసిన తర్వాత నేనిప్పుడు ఏం చేస్తాను ఇక్కడ ఇక్కడ చూడండి మోడల్. నేను మీకు ఏఐ ఏజెంట్స్ గురించి చెప్పినప్పుడు నేనేం చేశాను, దానికి మెమరీ ఉంటుంది, టూల్ ఉంటుంది, ప్లస్ మోడల్ ఉంటుంది. చెప్పానా? నేను ఏఐ ఏజెంట్స్ అంటే దాని గురించి నేను పూర్తిగా వీడియో చూసినాను. ఫస్ట్ మీరు ఆ వీడియోని పోయిందని చూడండి. ఏమి అది చూసినార్రా అంటే ఏఐ ఏజెంట్ అది ఎలా పనిచేస్తుంది, ఏమి అనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా? నేనిక్కడ ఏం చేస్తున్నాను చార్ట్ మోడల్‌ని ఓపెన్ ఏఐ. నేనిక్కడ ఓపెన్ ఏఐ చార్ట్ మోడల్‌ని నేనెందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇది యాడ్ చేసిన తర్వాత మీరిప్పుడు ఇక్కడ ఏం చేస్తార్రా అంటే ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి నాకు చూపెడుతుంది. మీరు క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ పోయిందనేసి ఇక్కడ మీరు క్రియేట్ చేయొచ్చనమాట. క్రియేట్ చేసినార్రా అంటే మీకు మళ్ళీ ఇక్కడ ఈ ఏపీఐకి అవంతా వేయాల్సొస్తుంది. అవంతా వేసిన తర్వాత మీకేమవుతుంది ఈ చార్ట్ మోడల్‌ని మనం ఏం చేసినాము ఆపరేట్ చేసినాం. ఇప్పుడు ఇది అర్థమైంది గదా! ఇప్పుడు దీన్ని ఎలా యాడ్ చేయాలనేది ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పోయిందనేసి ఈడ ఓపెన్ ఏపీఐ కీ వేసిందనేసి దీన్ని సేవ్ చేసినారు అంటే ఇదేమవుతుంది ఇలా కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్‌ఫుల్ అనేసి వస్తుందనమాట. ఓకేనా? వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు మీరు మోడల్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. నేనిక్కడ జీపీటీ 4o మినీ అనేసి చేసినాను. తక్కువ ప్రైస్ కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అలా కాకుండా మీ ఇష్టం అనమాట. మీరేదన్నా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టము. ఇప్పుడు ఇది అర్థమైంది గదా! ఎలా చేయాలనేది. ఇప్పుడు చార్ట్ మోడల్‌ని నెక్స్ట్ మెమరీని. నేను మెమరీ గురించి కూడా చెప్పాననమాట మీకు. నెక్స్ట్ ఇక్కడ దీన్ని 5 గానే పెట్టండి. ఎందుకు 5 కంటే ఎక్కువగా ఉందిరా అంటే, దానికి N81 వాళ్ళు ఏం చేస్తారు ప్రైస్ అనేది ఎక్కువగా తీసుకుంటారు. సో, మీరేం చేస్తారు దీన్ని మినిమమ్ పెట్టండి. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ కోసమే కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ మెమరీ క్రియేట్ చేసేసాం. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ టూల్‌లో ఏం చేస్తన్నాను, టూల్ వచ్చిందనేసి నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తన్నాను, మన గూగుల్ షీట్‌ని ఏం చేస్తన్నాను, యాడ్ చేస్తన్నాను. సరేనా? ఇక్కడ మనం ఏం చేస్తాము
టూల్‌లో వచ్చిందనేసి గూగుల్ షీట్‌ని నేను యాడ్ చేస్తాను. ఈ గూగుల్ షీటు ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిందనేసి గూగుల్ షీట్ ఇక్కడ క్లిక్ చేసినారంటే ఈడ నేను ఆటోమేటిక్‌గా కనెక్షన్ చేసినాను కాబట్టి నాకిలా చూపెట్టట్లేదు. లేదంటే ఈడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్ వస్తుంది. అక్కడ పోయిందని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ చేశాననుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసినారంటే ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇక్కడ గూగుల్‌ది వస్తుంది. అది యాక్సెస్ అడుగుతుంది. సరే నేనిప్పుడు ఇక్కడ ఇచ్చాననుకోండి. ఓకే. కంటిన్యూ చేసిన తర్వాత అదేమవుతుంది కనెక్షన్ సక్సెస్‌ఫుల్ అవుతుంది. కనెక్షన్ సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత దీన్నేం చేస్తారు మీరు ఇక్కడ వచ్చిందని టూల్ డిస్క్రిప్షన్ ఏమి సెట్ ఆటోమేటిక్‌లీ రిసోర్స్ ఏమి షీటు వితిన్ డాక్యుమెంటు ఇక్కడేమి గెట్ రోస్ మనము రోస్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడేమి ఫ్రమ్ లిస్ట్‌లో ఇక్కడ వచ్చిందనేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఇక్కడేమి రైజన్ ప్రాసెసర్ అనేసి నా గూగుల్ షీటు నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకోసారి నేను ఓపెన్ చేసి చూపెడతాను. గూగుల్ షీట్స్ అనేసి ఇక్కడ కొట్టి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏమొస్తుంది గూగుల్ షీట్స్ వస్తది. సో, ఇక్కడ నేను గూగుల్ షీట్స్‌లోకెళ్తున్నాను. ఇలా గూగుల్ షీట్స్‌లోకొచ్చిన తర్వాత ఇది నాది డాక్యుమెంటు. సో, ఇక్కడ నేను అన్నీ పెట్టాననమాట. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఇది నేను ఇప్పుడు దీన్ని దీంట్లో అప్డేట్ ఇవంతా నేను మీకు ప్రివ్యూలో చూపెట్టాను గదా! అది మొత్తం అలా నేను మీకు ఇప్పుడు చేసి చూపెడతాను. ఓకే. ఇప్పుడు నేను రైజన్ ప్రాసెసర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో వచ్చిందనేసి షీట్ ఏమి ఒకే షీట్ ఉంది కాబట్టి ఒకే షీట్ అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ మెసేజ్ చేస్తాం. ఇక్కడ మెసేజ్ చేస్తాము. ఇది మనది పని చేస్తుందా లేదా అనేసి మనం ఏం చేస్తాం మెసేజ్ చేస్తాం. ప్లీజ్ గివ్ మీ డీటెయిల్స్ రైజన్ ప్రాసెసర్ అర్థమైందా? ఇక్కడ చూడండి. అది వర్క్ ఫ్లో చూపెడుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది ఏమి అనేసి. నోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఇక్కడ మీకేదైనా ఎర్రర్ ఉంటే ఇక్కడ ఎర్రర్ చూపెడుతుంది. మీకేదైనా డౌట్ ఉంటే ఆ ఎర్రర్ పక్కన ఓ డాక్యుమెంట్ అనేసి ఉంటుంది. దాంట్లో మీరు అసిస్టెంట్ ఉంటుంది. ఈ N8N వాళ్ళది దాంట్లోకెళ్ళిందనేసి మీరు చూడొచ్చనమాట. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే గూడా. ఓకేనా? ఇప్పుడు చూడండి. స్పెసిఫికేషన్స్ అనేసి, ఫీచర్స్ అనేసి, ఏ టు జెడ్ పర్ఫార్మెన్స్ అనేసి, కంపాటబిలిటీ. సో, ఇక్కడేమి జెన్ 2 కోర్సు, థ్రెడ్సు, టీడీపీ. ఇప్పుడు కోర్స్ ఏమి 6, 12 చూద్దాము. మనం ఇప్పుడు కోర్ వచ్చిందనేసి దీనికేమి 6, 12 ఓకే. నెక్స్ట్ ఏమి టీడీపీ ఎంత 65 వాట్ కరెక్టేనా మనకిచ్చిండేది? ఇక్కడ చూడండి 65 అంటే ఏమి ఇప్పుడు నేను సపోజ్ దీంట్లో ఏం క్వెషన్ అడిగినా గూడా గానీ ఇది ఏఐ ఏజెంట్ ఏం చేస్తాంది మనకు ఆన్సర్ ఇస్తాంది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఇంకోటి చూపెడతాను. అప్డేట్ ప్రాసెసర్ కోర్స్ టు 32 ఇప్పుడు నేను అప్డేట్ క్వెరీ దీంట్లో ఇన్‌పుట్ చేయలేదు. ఇదేమి అప్డేట్ అయిందా లేదా ఒకసారి చూద్దాం. అప్డేట్ చేసిందా? చేయలేదు. ఎందుకు చేయలేదురా అంటే మనము ఇక్కడ వచ్చిందనేసి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం మనం వచ్చిందనేసి ఇక్కడ అప్డేట్ క్వెరీని మనం ఇంకో షీట్‌ని వేయలేదన్నమాట. అంటే మనం ఈ గూగుల్ షీట్‌లో వచ్చిందనేసి ఏం చేస్తున్నాము ఇన్ఫర్మేషన్‌ని మాత్రమే తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? ఇక్కడేమి ఈ రైజన్ షీట్‌లో ఇంకా మనం ఏం చేస్తున్నాము ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మనం అలా కాకుండా ఇప్పుడు నేనొచ్చిందనేసి ఇక్కడ ఇంకొకటి యాడ్ చేస్తాను. ఏమి గూగుల్ షీట్‌ని ఇంకొక షీట్‌ని నేనేం చేస్తాను యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడొచ్చిందనేసి టూల్ డిస్క్రిప్షన్ ఆటోమేటిక్‌లీ షీట్ వితిన్ డాక్యుమెంట్ ఇక్కడేమి అప్డేట్ ఇస్తాను. ఇక్కడ నేనేం చేసినాను రోస్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఇక్కడ నేనేమి ఇస్తాను అప్డేట్ రో తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చిందనేసేమి ఇక్కడ యూఆర్ఎల్ ఇక్కడ వచ్చిందని రైజన్ ప్రాసెసర్. రైజన్ ప్రాసెసర్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాము మనము షీట్ తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడొచ్చిందనేసేమి మ్యాప్ ఈచ్ కాలమ్ మాన్యువల్లీ అని పెట్టాలా. ఎందుకంటే మాన్యువల్లీ మనం యాడ్ చేస్తామనమాట. ఎలా యాడ్ చేస్తామనేది చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ప్రాసెసర్‌ని బేస్ చేసుకొని అంటే ఏమి మనం ఇచ్చేటువంటి ప్రాసెసర్‌ని మాత్రమే ఈ కాలమ్‌లో మనం ఏం చేస్తున్నాము ఈ మోడల్ మాత్రమే ఇస్తున్నాం కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మిగతాది మొత్తాన్ని మనము అప్డేట్ చేస్తామనమాట. ఇప్పుడు దానికోసం ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఇది మొత్తాన్ని ఏం చేస్తాము ఆటోమేటిక్ తీసుకుంటాం. దీన్ని మోడల్‌కి ఇచ్చేస్తామనమాట. అంటే ఇది మొత్తం ఏం చేస్తాము ఇది మోడల్ ఆటోమేటిక్‌గా అప్డేట్ చేసే విధంగా మనం ఇచ్చేటువంటి డేటాను బట్టిందనేసి అప్డేట్ చేసే విధంగా అన్నమాట. ఇప్పుడు ఇలా నేను మొత్తం ఏం చేస్తాను ఇలా మొత్తం నేను అప్డేట్ చేస్తాను. ఏమి మోడల్ డిఫైన్డ్ ఆటోమేటిక్‌లీ బై మోడల్. దీంట్లో కాలమ్స్ ఎక్కువున్నాయి కాబట్టి మీకు ఇది ఎక్కువగా అనిపిస్తాంది. ఓకేనా? ప్రతిదీ నేను ఎన్ని మోడల్స్ ఉందో నేను ఎంత ఉండదు. నేను అలా మొత్తము నేనేం చేస్తాననమాట. ఓకే. ఇప్పుడు నేను మొత్తం చేసేసాను. ఇప్పుడు ఇక్కడేమి 2 షీట్‌లొచ్చింది. ఇప్పుడు ఇదొచ్చిందనేసి మనం గూగుల్ షీటు, ఇదొచ్చిందనేసి అప్డేట్ క్వెరీ అనమాట. అలా కాకుండా మీరేదైనా డిలీట్ క్వెరీ చేయాలనుకోండి, ఆ డిలీట్ క్వెరీ కూడా చేయొచ్చు. ఇప్పుడు చూద్దామా సేమ్ అప్డేట్ రైజన్ ప్రాసెసర్ కోర్స్ 32 ఇక్కడ చూద్దాం అప్డేట్ చేస్తుందో చేయదో. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఎంతుంది దీని కోరు 6 ఉంది. సో, మనం ఏం చేస్తున్నాము 32 చేస్తున్నాం. అప్డేట్ ఏఎండీ రైజన్ ప్రాసెసర్ కోర్స్ టు 32 అప్డేట్ చేస్తుందా లేదా అనేది చూద్దాము ఒకసారి. ఇక్కడ చూడండి ప్రాసెస్ అవుతాంది. ఇలా ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడేమి మీకు ఇది చూడండి. అప్డేటెడ్ టు రిఫ్లెక్ట్ 32 కోర్స్. హియర్ ఆర్ అప్డేట్ స్పెసిఫికేషన్స్. ఫస్ట్ ఈడ చూద్దాం అయిందా లేదా అనేది. గుడ్. ఈడ చూడండి. అప్డేట్ అయింది. 32 అర్థమైంది గదా! ఇప్పుడు మీకిది బాగా అర్థమైందనుకుంటాను. ఇక్కడేమి నేను కోర్స్‌ని 32గా చేంజ్ చేయమన్నాననమాట. ఇది ఆటోమేటిక్‌గా ఏం చేసింది కోర్స్‌ని 32గా చేంజ్ చేసేసింది. ఓకేనా? అర్థమైంది గదా! మీరు ఇలా దీన్ని ఒకసారి చేసి చూడండి. ఇప్పుడు నేను ఇలా అయిపోయింది గదా! ఇప్పుడు నేను దీన్నేం చేస్తన్నాను ఇక్కడ ఇక్కడ చూడండి మేక్ చార్ట్ పబ్లిక్‌లీ అవైలబుల్ అనేసి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడేమి ఒక లింక్ వస్తుంది. ఈ లింక్‌ని మనం ఏం చేస్తాము కాపీ చేసిందనేసి ఇలా బ్రౌజర్‌లోకి పోయిందని దీన్నేసినాంరా అంటే ఇక్కడేమొస్తుంది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందిరా అంటే మనం ఇక్కడ ఇది
ఇన్‌యాక్టివ్‌లో ఉంది. సో, దీన్నేం చేస్తాము యాక్టివ్ చేస్తాం. యాక్టివ్ చేసిన తర్వాత ఇదేమవుతుంది యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని హాయ్ ప్లీజ్ గివ్ మీ డీటెయిల్స్ ఆఫ్ మనమేం అడుగుదాము ఇంకోటేదన్నా అడుగుదాం. ఇప్పుడు ఇది అడుగుదాం. దీన్ని స్పెసిఫికేషన్స్ కావాలనేసి. ఓకేనా? ఇక్కడ ప్రాసెసర్. ఓకే. ఇది ఇప్పుడు మనకేం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటున్నాను. షీట్‌లోని ఇంకా డేటాను తీసుకున్నాను. ఇంకోటేం చేశాను షీట్‌లో అప్‌డేట్ చేసినాననమాట. 2 షీట్‌లో పెట్టినాను. అలా కాకుండా మీరు ఇంకో క్వెరీ ఏదైనా డిలీట్ చేయాలనుకున్నా, ఇప్పుడు డిలీట్ అనేసి ఏదైనా ఒక క్వెరీ చేయాలనుకుంటే దానికి మీరేం చేయొచ్చు ఇంకొక షీట్‌ని యాడ్ చేసిందనేసి డిలీట్ అని పెట్టొచ్చు. అంటే మీరిక్కడ ఫిజికల్‌గా అంటే మీరిక్కడ క్లిక్ చేశానంగానే దీన్ని డిలీట్ చేసేయని చెప్తానంగానే అదేమవుతుంది ఆటోమేటిక్‌గా డిలీట్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి నేను డీటెయిల్స్ అడిగాను అదేమి టోటల్‌గా ఇక్కడ ఇఫ్ యూ నీడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ క్లారిఫికేషన్ ఇన్ స్పెసిఫిక్ ఆస్పెక్ట్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నేను ఇంకా దీని గురించి ఏదైనా కావాలనుకున్నప్పుడు ఇదేం చేస్తుంది? ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏ టు జెడ్ ఇదేమి ఇచ్చేసింది. అర్థమైందా? ఇప్పుడు నేను ఈజ్ ఇట్ సపోర్ట్ విండోస్ 11 ఈజ్ ఇట్ సపోర్ట్ విండోస్ 11 ఓఎస్ చూద్దాం ఏమిస్తుందో. అంటే యెస్ నేను అడిగాను చూడండి. నేను అడిగిన తర్వాత ఇదేం ఆప్షన్ ఇస్తుంది. యెస్ ద ఏఎండీ రైజన్ ఈస్ ప్రాసెసర్ సపోర్ట్స్ విండోస్ 11 64 బిట్ ఎడిషన్. అర్థమైంది కదా! ఇప్పుడు మీకు దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాము చార్ట్‌ని తీసుకుంటాము. ఆ తర్వాత మనము ఏజెంట్‌ని తీసుకుంటాం. ఏజెంట్‌కి మోడల్‌ని ఇస్తున్నాము. మళ్ళీ మెమరీ ఇస్తాము. మళ్ళీ టూల్‌ని యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు నేను ఇక్కడ అప్డేట్ క్వెరీకి ఇంతకుముందు నేను మీకు ఇక్కడ చూపెట్టినప్పుడు ఫస్ట్‌లో చూపెట్టినప్పుడు అప్డేట్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ అప్డేట్ సెపరేట్‌గా ఒక క్వెరీని క్రియేట్ చేసిన తర్వాత అదేం చేస్తుంది ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. అర్థమవుతుంది కదా! ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమైందనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే దయచేసి ఇంకోసారి వీడియోని చూడండి. ఈజీగా మీరు ఇది NA10 అనేదేమి ఫ్రీ అనమాట. సో, మీ ఇంకా ఇప్పుడు నేను ఈ రోజే వేరే ఈమెయిల్‌తో లాగిన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూడండి 1000 ఎగ్జిక్యూషన్స్ అంటే ఇప్పుడు నేను ట్రై చేశాను చూసారా? అలా 1000 ఎగ్జిక్యూషన్స్ వరకు మీరు ట్రై చేయొచ్చనమాట. నేను 2 సార్లు, 3 సార్లు చేశాను కాబట్టి ఇప్పుడు 2 సార్లు, 3 సార్లు అలా నీకు మెసేజ్ వస్తుంది. సో, ఈడ 14 డేస్ ట్రయల్ ఉంది. 14 డేస్ ట్రయల్ తర్వాత మీరు ఒకవేళ దీన్ని యూజ్ చేయాలనుకుంటే కూడా దీన్ని ప్రైజ్ ఉంటది వీళ్ళది. ఆ ప్రైజ్ ప్రకారము మీరు ఇలా సింపుల్‌గా కోడ్ గీడు ఏమి అవసరం లేదు. కోడ్ ఏమి లేకుండానే మీరు పోయిందనేసి ఏం చేయొచ్చు ఇలా దీన్ని చేయొచ్చనమాట. అర్థమైంది కదా! మీకిప్పుడు ఇది బాగా అర్థమైందనుకుంటాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చూద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తాను జీమెయిల్‌ని యాడ్ చేస్తాను. ఇక్కడేమి జీమెయిల్ ఇక్కడొచ్చిందనేసేమి ఆన్ మెసేజ్ రిసీవ్డ్. ఇక్కడ చూడండి. ఇప్పుడు దీంట్లో వచ్చిందనేమి ఏదైనా ఒక ఈమెయిల్ మనకు వచ్చినప్పుడు ఏం చేయాలా అనేసి. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తన్నాను మెసేజ్ వచ్చినప్పుడు అనేసి నేనిక్కడ ఏం చేస్తాను ఇక్కడ మళ్ళీ ఒక మన ఏదైనా ఒక అకౌంట్‌ని మనం ఏం చేస్తాము క్రియేట్ చేస్తామనమాట. క్రియేట్ చేసిందనేసి ఒక అకౌంట్‌ని మనం ఇక్కడ ఇప్పుడు గోవింద్ టెక్కే అనుకోండి. నేను గోవింద్ టెక్‌కి నేనిక్కడ ఏం చేస్తన్నాను ఇక్కడ పర్మిషన్ ఇస్తున్నాను. పర్మిషన్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేయాలా. ఇలా కంటిన్యూ చేసినామంటే ఇదేం చేస్తుంది యాక్సెస్ చేస్తుందనమాట. యాక్సెస్ చేసిన తర్వాత ఇక్కడేమవుతుంది కనెక్షన్ సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిపోయిన తర్వాత ఇక్కడేమి ఇది ఎవ్రీ మినిట్ అనుకోండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడేమి సింప్లిఫై ఇక్కడ ఫెచ్ చేయండి. మనకేదైనా ఒక మెసేజ్ వచ్చిందా లేదా అనేసి. ఇక్కడ మెసేజ్ వచ్చింది. ఇక్కడేమి మీకు ఇక్కడ టోటల్‌గా మీకు టెక్స్ట్ అదేం చూపెట్టలేదు. సో, మీరేం చేస్తారు ఇక్కడ దీన్ని ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫెచ్ టెస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం హెడర్స్ మొత్తం చూపెడుతుంది. సో, ఇప్పుడు ఇది మీకు అర్థమైందనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇదేమి జీమెయిల్ వచ్చింది. ఇప్పుడు ఇది జీమెయిల్‌లో మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలా? ఒక టెక్స్ట్ క్లాసిఫైయర్‌ని తీసుకోవాలా. టెక్స్ట్ క్లాసిఫైయర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ టెక్స్ట్ క్లాసిఫైయర్ ఏం చేస్తుందంటే, మనకు వచ్చినటువంటి టెక్స్ట్‌ని మనం ఏం చేస్తాము క్లాసిఫై చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిందని ఫస్ట్ ఈ టెక్స్ట్ ఏం చేస్తుందిరా అంటే, ఈ టెక్స్ట్ వచ్చిందనేసి వస్తాం చూసారా? ఆ వచ్చేదిన్ని ఈ మోడల్‌ని బేస్ చేసుకొని కేటగరీస్‌లో డివైడ్ చేస్తుందనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తన్నాను, నేను ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఏఐ మోడల్‌ని యాడ్ చేస్తాను. ఓపెన్ ఏఐ మోడల్ నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్నది కాబట్టి నేనేం చేస్తున్నాను, సో, ఇలా చేస్తన్నాను. నాకిప్పుడు ఇక్కడేమి ఓపెన్ ఏఐ మోడల్ వచ్చేసింది. ఈ ఓపెన్ ఏఐ మోడల్ ద్వారా ఇక్కడ వచ్చేటువంటి ఇక్కడ ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తాము, ఈ టెక్స్ట్ క్లాసిఫై చేస్తుందనమాట. ఈ టెక్స్ట్ క్లాసిఫైయర్ ఏం చేస్తుంది, ఇక్కడ వచ్చినటువంటి మెసేజ్‌ని తీసుకొని ఇదేం చేస్తుంది ఓపెన్ ఏఐ చార్ట్ మోడల్ యూజ్ చేసుకొని ఈ టెక్స్ట్‌ని ఏం చేస్తుంది క్లాసిఫై చేస్తుంది. ఓకేనా? అర్థమైందా టెక్స్ట్ క్లాసిఫైయర్ గురించి? ఇప్పుడు దీన్ని కాన్ఫిగర్ చేద్దాం. దీన్ని కాన్ఫిగర్ చేసే ముందు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, యాడ్ కేటగరీ చేస్తాం. ఇప్పుడు కేటగరీ వచ్చిందనేసి నేను సపోజు ఇక్కడొచ్చిందనేసి నేను ఏం చేస్తన్నాను జాబ్ అనుకోండి. ఎవరైనా ఒక జాబు లేదా ఏదైనా జాబ్ అనుకోండి లేదా ఇంకేదైనా స్పాన్సర్‌షిప్ అనుకుందాం. స్పాన్సర్‌షిప్ ఓకేనా? ఈ స్పాన్సర్‌షిప్‌కి మెసేజ్ అంటే ఈ కేటగరీలో దీన్ని చేయడానికి మెసేజ్ అంటే స్పాన్సర్‌షిప్ అంటే ఇప్పుడు ఇది మనకొచ్చినటువంటి మెయిలు ఏ కేటగరీకి సంబంధించింది? జాబ్ కోసమా? స్పాన్సర్‌షిప్ కోసమా? సపోజ్ ఇప్పుడు నాది యూట్యూబ్ ఛానెల్ అనుకోండి. ఈ యూట్యూబ్ ఛానెల్‌లో స్పాన్సర్‌షిప్ కోసం నా ఈమెయిల్‌కి ఒక మెసేజ్ చేశారనమాట. ఆ మెసేజ్‌ని చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేయాలా? అంటే మనం ఇక్కడ ఇన్‌పుట్ ఇస్తాం. ఈ ఇన్‌పుట్ ఏ విధంగా ఇస్తామంటే ఇక్కడ నేను ఇప్పుడు ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను.
ఇది జాబ్ గురించి స్పాన్సర్‌షిప్ ఈమెయిల్ అనేసి నేనిక్కడ ఒక హౌ టు ఫైండ్ స్పాన్సర్‌షిప్ ఈమెయిల్ అనేసి అడగతాను. అది అడిగిన తర్వాత ఇదేం చేస్తుంది, అది జనరేట్ చేసేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని తీసుకుంటాను. ఈ పారాగ్రాఫ్‌ని తీసుకొని నేనేం చేస్తాను, ఇక్కడ వేస్తాననమాట. ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఏస్తాను. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో ఏసిన తర్వాత ఏమవుతుందంటే, ఇదేమవుతుంది ఇప్పుడు నేనేం చేశాను, ఈ 2 పారాగ్రాఫ్‌లు తీసుకుంటాను నేను. వచ్చినటువంటి ఈ మెసేజు, సబ్జెక్టు దాన్ని పట్టుకొని నెక్స్ట్ మెయిన్ బాడీలో ఏమేముంటే అది స్పాన్సర్‌కి సంబంధించిందవుతుంది అనేసి నేనిప్పుడు మీరు అడిగినారంటే చాట్‌జీపీటీని అదే ఇస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి నేనేం సెపరేట్‌గా ఏం అడగలేదు. ఇక్కడ చూడండి. నేను హౌ టు ఫైండ్ ఏ స్పాన్సర్‌షిప్ ఈమెయిల్ ఫర్ ఏ ఛానల్ అడ్వర్టైజ్‌మెంట్ ఆర్ బ్రాండ్ మెన్షన్స్ అనేసి అడిగాను. సో, దానికి ఇలా వచ్చింది. అంటే సబ్జెక్ట్‌లో ఇదుంటుంది అనేసి. ఓకేనా? దాన్ని నేనేం అడిగినాను పారాగ్రాఫ్‌లో అడిగినాను. సో, మనము ఇక్కడ ఏం చేస్తన్నాము నేనిక్కడ పారాగ్రాఫ్‌లో ఇస్తున్నాననమాట. అంటే మనమేమి ఈ ఈ టెక్స్ట్ క్లాసిఫైర్‌లో ఈ స్పాన్సర్‌షిప్ ఈమెయిల్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనము ఓపెన్ అయ్యే చాట్ మోడల్‌కి చెప్తాన్నామనమాట. ఈ టర్మ్స్ ఉంటే, ఇవి ఉంటే ఇది దేనికి సంబంధించింది? స్పాన్సర్‌షిప్‌కి సంబంధించింది అనేసి. అంటే మనం ఒక కేటగరీని క్రియేట్ చేస్తున్నాం. ఈ టెక్స్ట్ క్లాసిఫై అనేది చూసారా? ఏ టెక్స్ట్‌ని మనం క్లాసిఫై చేయాలా? ఇప్పుడు బాడీ టెక్స్ట్ అనేసి ఇక్కడ ఉంటాది. ఇప్పుడు ఇటు కిందకొచ్చినారంటే ఇక్కడ టెక్స్ట్ అనేసి ఉంటుంది. అంటే కిందకొచ్చినారంటే ఇక్కడ చూసారా టెక్స్ట్ ఉంది. మనమేం చేస్తాము? ఈ టెక్స్ట్‌ని ఇక్కడేస్తాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఇప్పుడు నేనిక్కడ ఏం చేశాను, టెక్స్ట్ క్లాసిఫైర్ తీసుకున్నాను. టెక్స్ట్ క్లాసిఫైర్‌లో నేనేం చేశాను, కేటగరీని క్రియేట్ చేసినాను. ఈ కేటగరీ ఒకవేళ నాకొచ్చినటువంటి ఈ ఈమెయిలు ఈ కేటగరీకి సంబంధించిందయితే, ఈ ఇమెయిల్‌లో వచ్చినటువంటి మెసేజ్‌ని బేస్ చేసుకొని ఈ చాట్ మోడల్ ఏం చేస్తుంది, ఈ కేటగరీలోకి పంపిస్తుందనమాట. అంటే దీన్ని బేస్ చేసుకొని. మనము ఇక్కడేం చేస్తాము, ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు నేనిక్కడ ఒక కేటగరీని బేస్ చేసినాను. ఇప్పుడు అలా కాకుండా మీరిక్కడేం చేస్తారు, ఇంకో కేటగరీ చేయాలనుకో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంకో కేటగరీ అనుకోండి. ఇప్పుడు నేనిక్కడ జాబ్ అనేసి పెడతాను. ఇప్పుడు నేను జాబ్‌కి ఆల్రెడీ చేసి మీకు చూపెట్టినాను గదా! సపోజ్ నేనిక్కడ ఏం చేస్తాను, జాబ్‌కి ఇక్కడ నేను ఆల్రెడీ 2 పారాగ్రాఫ్‌లు చేసి పెట్టుకున్నా. ఇది కూడా నేను చాట్‌జీపీటీని ఇంకా క్రియేట్ చేసుకునేదే. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, ఈ 2 పారాగ్రాఫ్‌లని ఇక్కడ పేస్ట్ చేస్తాను. నేనిప్పుడు ఈ 2 పారాగ్రాఫ్‌లని పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడేమవుతుంది, ఇక్కడ చూడండి. ఇప్పుడు 2 వచ్చేసుంటది. ఒక కేటగరీ వచ్చిందనేసేమి, ఒక కేటగరీ వచ్చిన స్పాన్సర్స్‌కి, ఇంకో కేటగరీ వచ్చిందని జాబ్‌కి. అంటే మనకొచ్చినటువంటి మెయిల్‌ని ఈ టెక్స్ట్ క్లాసిఫైయర్ ద్వారా ఈ ఓపెన్ ఏఐ మోడల్ ఈ టెక్స్ట్ క్లాసిఫైయర్ ద్వారా ఏం చేస్తుంది, ఈ టెక్స్ట్ క్లాసిఫై ఓపెన్ ఏఐ మోడల్‌ని యూజ్ చేసుకొని మనకొచ్చినటువంటి డేటాని ఏం చేస్తుంది, ఏ కేటగరీకో అనేసి పంపిస్తుందనమాట. ఇప్పుడు ఒక ఈమెయిల్ అనుకోండి, దాంట్లో అడ్వర్టైజ్‌మెంట్ కోసం వస్తుంది. ఇంకో జాబ్ కోసం వస్తుంది. ఇంకోటి స్పాన్సర్‌షిప్ కోసం వస్తుంది. ఇలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అంటే దాన్ని ఫైండ్ ఔట్ చేస్తుంది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, స్పాన్సర్‌షిప్‌కి పోయిందనేసి నేనిక్కడ ఏం చేస్తాను, ఓపెన్ ఏఐ, ఓపెన్ ఏఐ నేనిక్కడ మెసేజ్ మోడల్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి ఇంతకు ముందు మనకు ఓపెన్ ఏఐ చాట్ మోడల్ వస్తానింది. ఇప్పుడేమి ఇక్కడ మనకు మెసేజ్ మోడల్‌ని తీసుకుంటాం. అంటే మనకొచ్చినటువంటి మెసేజ్‌ని ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎగ్జిక్యూట్ చేస్తాను. అంటే మనకొచ్చినటువంటి మెసేజ్‌ని ఇక్కడ ఓకే. ఇక్కడ ఇంక డేటా ఏమీ లేదు. సో, మనము ఇప్పుడేం చేస్తామంటే ఒక ఈమెయిల్ పంపిద్దాం. దేనికి స్పాన్సర్‌షిప్‌కి. ఓకేనా? ఆహ్, అంటే స్పాన్సర్‌షిప్‌కి ఎటువంటి ఈమెయిల్ పంపలేదన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇది నాది ఇంకొక ఈమెయిల్. దీంట్లో ఇంకా నేనేం చేస్తాను, గోవింద్ టెక్‌కి నేను పంపిస్తాను. ప్రైస్ ఈస్ 10,000 రూపీస్. నేను దీన్నేం చేస్తున్నాను, మెసేజ్ చేస్తున్నానన్నమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడికొచ్చింది కదా! వచ్చింది చూసారా ఇక్కడ? ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాము. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత టెక్స్ట్ క్లాసిఫైర్‌లో ఏం అవుట్‌పుట్ లేదు. సో, ఇక్కడ ఫెచ్ చేద్దాం. ఇక్కడ ఫెచ్ చేసిన తర్వాత ఓకే. ఇక్కడ ఫెచ్ చేసినాము. ఇక్కడ ఫెచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడికి డేటా వచ్చింది. ఇక్కడికి డేటా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడికొస్తాము. ఇక్కడికొచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ చూసారా ఇప్పుడు వచ్చేసింది ఆటోమేటిక్‌గా. ఇప్పుడు మనము టెక్స్ట్‌ని చేయాలన్నమాట. ఓపెన్ అయ్యే మెసేజ్ మోడల్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, చూసి మోడల్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఏ మోడల్ అనేసి. నేనిప్పుడు GPT-4o మినీ సెలెక్ట్ చేసుకుంటాను. మనకు తక్కువ డబ్బులతో పోతుంది. ఇక్కడొచ్చిందనేసేమి నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ రాస్తాననమాట. ఏ ప్రాంప్ట్‌ని ఎలా అనేసి ఇప్పుడు ఇక్కడ చూద్దాం. అర్థమవుతుందా? ఇక్కడ ఒక ప్రాంప్ట్ రాసాననమాట. ఆ ప్రాంప్ట్ కూడా చాట్‌జీపీటీ దగ్గర ఇంకా తీసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడేం అడిగినాను, మేక్ ఏ ప్రాంప్ట్ ఫర్ రిప్లయింగ్ ఏ జాబ్ ఎంక్వైరీ ఆఫ్టర్ రిసీవింగ్ ఏ రెజ్యూమ్ ఆర్ మెసేజ్. ఆ! ఇక్కడ అడుగుతాను. మేక్ ఏ ప్రాంప్ట్ ఫర్ గెట్టింగ్ రిజల్ట్ ఫ్రమ్ ఏ ఓపెన్ ఏఐ మోడల్ రిగార్డింగ్ స్పాన్సర్‌షిప్ ఈమెయిల్. అర్థమవుతుందా? దీనికి ప్రాంప్ట్ ఏమిస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి. రైట్ ఏ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐ క్యాన్ సెండ్ బ్రాండ్ రిక్వెస్టింగ్ స్పాన్సర్‌షిప్ ఆపర్చునిటీ ఫర్ మై ఇన్‌స్టాగ్రామ్ బ్లాగ్ మెన్షన్ థట్ ఐ ఆఫర్ బ్రాండ్ మెన్షన్స్ ప్రొడక్ట్ రివ్యూస్. ఇక్కడ చూడండి. సో, నేను దీన్నేం చేస్తాను, ఇక్కడ కాపీ చేసినాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని ఇక్కడ ఏస్తాను. ఇక్కడ ఏసిన తర్వాత నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, టెక్స్ట్ అనేది ఇవ్వాల. ఎందుకు మనకొచ్చినటువంటి కంటెంట్‌ని బేస్ చేసుకొని ఇదేం చేస్తుంది, జనరేట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ రోల్ వచ్చిందనేసి సిస్టమ్ ఇద్దాము. నెక్స్ట్
అర్థమైంది కదా! ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు నేనిక్కడ టెక్స్ట్ ఇస్తాను. మనము ఏ టెక్స్ట్‌ని అనలైజ్ చేయాలి అనేసి. వాళ్ళిచ్చినటువంటి టెక్స్ట్‌ని బేస్ చేసుకొని మనం అనలైజ్ చేయాలన్నమాట. అది ఇక్కడున్నది చూడండి. ఈ టెక్స్ట్‌ని ఏం చేస్తాను, ఇక్కడ లాస్ట్‌లో అర్థమైందా? ఇప్పుడు ఇది అర్థమైంది కదా! ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాము, టెస్ట్ చేసి చూద్దాం. థాంక్ యూ ఫర్ రీచింగ్ out me regarding potential advertisement. I appreciate your interest in my channel. However, I would like to request you few more details about your proposal to ensure it aligns. ఓకే. అంటే ఇక్కడ దాకా మనకు ఒక మోడలు సరిపోయిందనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, ఈ ఓపెన్ అయ్యే మోడల్‌కి ఏం చేస్తున్నాము, ఇంకో జీమెయిల్‌ని యాడ్ చేస్తాం. ఇప్పుడేమి ఈ జీమెయిల్ ఏం చేస్తుంది, ఇక్కడేం చేస్తాము, జీమెయిల్‌ని యాడ్ చేస్తాం. ఇక్కడ జీమెయిల్‌ని యాడ్ చేసినప్పుడు ఇక్కడొచ్చిందని ఒకటే వచ్చింది ట్రిగ్గరు. కానీ మనకిక్కడొచ్చిందనేసేమి మెసేజ్ వస్తుందనమాట. ఇప్పుడిక్కడేమి మనం ఏం చేస్తామంటే దీన్ని ఈ ఏజెంటు జనరేట్ చేసిందనేసి మనం ఏం చేస్తాము, ఒక డ్రాఫ్ట్‌లో పెట్టే విధంగా చేస్తాం. సో, మేక్ ఏ డ్రాఫ్ట్ అని పెడదాం. క్రియేట్ ఏ డ్రాఫ్ట్. ఇప్పుడు క్రియేట్ ఏ డ్రాఫ్ట్ అనేసి ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, దీన్ని జీమెయిల్ అకౌంట్ ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డ్రాఫ్ట్ ఆపరేషను క్రియేటు. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్‌ని ఇక్కడ డ్రాగ్ చేసిందనేసి ఇక్కడ వేయాల. ఇక్కడేసిన తర్వాత ఇలా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాము, మనం ఇక్కడ మెసేజ్‌ని ఇక్కడ మెసేజ్‌లో వచ్చిందని ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ బాడీ ఉంది చూసారా? ఈ బాడీని ఏం చేస్తాము, ఇలా ఏస్తాం. ఇది కూడా ఏమవుతుంది, ఇలా వస్తుందనమాట. ఓకే. అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు దీన్ని టెస్ట్ స్టెప్ చేద్దాము. ఇది కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తుందా లేదా అనేసి. ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనకిక్కడ ఇది డ్రాఫ్ట్ ఉండాలనమాట. ఇప్పుడు నేనిక్కడ డ్రాఫ్ట్‌లోకి పోయిందనేసి ఇక్కడ చూస్తాను. ఇక్కడ చూడండి. అర్థమైందా? కొలాబరేషన్ ఎంక్వైరీ సెండర్ నేమ్ అంటే వాళ్ళు మనకు ఇది చేయలేదు కాబట్టి రీచింగ్ ఔట్ మీ ఐ అప్రిషియేట్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ కొలాబరేటింగ్ విత్ మై ఛానల్ గోవింద్ టు బెటర్ అండర్‌స్టాండ్ ద ఆపర్చునిటీ. ఇక్కడ చూడండి. అర్థమైందా? ఎక్కడ గాని మన నేము అలాంటిది ఏదన్నా కానీ మనం అక్కడ మెసేజ్‌లో ఇచ్చినాంరా అంటే ఇక్కడ అవంతా ఫిలప్ చేస్తుందనమాట. ఇప్పుడు ఇది ఎలా డ్రాఫ్ట్ చేస్తాననేది మీకు బాగా అర్థమైందనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉందా దీంట్లో? ఇప్పుడు ఇదేమి ఒక ఈమెయిల్ క్రియేట్ చేసినాను నేను. ఇప్పుడు ఇదేమి ఒక ఈమెయిల్ క్రియేట్ చేసినాను. ఇప్పుడు నేను అలా కాకుండా ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేసినాననుకో. ఇప్పుడేమి ఇక్కడ నేను సేమ్ ఓపెన్ ఏఐ మెసేజ్ మోడల్‌ని తీసుకుంటున్నాను. నేను మెసేజ్ మోడల్‌ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఎందుకు డేటా లేదు. సో, నేనేం చేస్తాను, ఇప్పుడు ఒక మెసేజ్ చేస్తాను. జాబ్ పరంగా. ఎవరికి? గోవింద్‌కి. ఇటు చూడండి. గోవింద్‌కి నేనేం చేశాను, జాబ్. ఐ నీడ్ జాబ్ ఇన్ యువర్ కంపెనీ. ఓకే. నేనేం చేస్తున్నాను, సెండ్ చేసేసాను. ఎవరికి? గోవింద్‌కి. గోవింద్‌కి నేను సెండ్ చేశాను కదా! ఇప్పుడు నేను ఇక్కడేమి రిఫ్రెష్ చేస్తాను. చూసారా వచ్చిందా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ రావట్లేదు. సో, మనం ఇక్కడ ఏం చేస్తాము, దీన్ని ట్రిగ్గర్ చేయాలి ఫస్టు. ఎందుకంటే ఇది మనకు కొత్తగా ఈమెయిల్ వచ్చింది గదా! సో, దీన్ని ట్రిగ్గర్ చేసినామంటే అదేమి కొత్తగా వచ్చినటువంటి ఇక్కడ టెస్ట్‌ని తీసుకునింది. ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, కేటగిరీ పర్సనల్ ఇక్కడ టెస్ట్ చేస్తాం. ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడేమి స్పాన్సర్‌షిప్ జాబ్ బ్రాంచ్‌లో ఒకటొచ్చింది. ఓకేనా? స్పాన్సర్‌షిప్‌కి ఏం లేదు. కానీ దీనికొకటొచ్చింది. సో, ఇక్కడ ఎందుకు మీకు 2 కేటగరీలు చూపెడతాంది. స్పాన్సర్స్‌లో ఏం లేదు. ఇక్కడ ఒకటొచ్చింది కాబట్టి ఇది చూపెడతాంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీంట్లో ఏం లేదు కాబట్టి దీంట్లోకొచ్చిందనేసి మనం ఏం చేస్తాము, ఇక్కడ డేటా వచ్చింది గదా! ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తాము, ఓపెన్ ఏ అకౌంట్ మెసేజ్ మోడలు. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, జీపీటీ 4o మినీ తీసుకుందాము. జాబ్ కోసం ఎవరన్నా అడిగినప్పుడు దానికి ఏ విధంగా ప్రాంప్ట్ అనేసి. ఓకే. నేనిప్పుడు దీన్ని అడిగాను. సో, ఇక్కడేమి టు అనలైజ్ జాబ్ ఎంక్వైరీ ఈమెయిల్ యూ రిసీవ్డ్. ఓకే. ఇక్కడ 2, 3 ఇలా ఇచ్చింది. నేనిప్పుడు ఇక్కడేం చేస్తున్నాను, ఇలా కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత సేమ్ ఇంతకుముందు మనం చేసినట్టే ఇక్కడేం చేస్తున్నాను, ప్రాంప్ట్ ఇస్తున్నాను. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత నేనేం చేస్తున్నాను, దీన్ని ఫస్ట్ చదవండి ఒకసారి. అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, టెక్స్ట్‌ని మనము అనలైజ్ ఇప్పుడు ఇది ఈ ఓపెన్ ఏ మోడల్ దేన్ని అనలైజ్ చేయాలా? టెక్స్ట్‌ని అనలైజ్ చేయాలా. సో, మనం ఏం చేస్తాము, టెక్స్ట్‌ని తీసుకుందాం. టెక్స్ట్ ఎక్కడుంటుంది? కిందుంటుంది. ఇప్పుడు కిందకొచ్చినార్రా అంటే ఎక్కడుంది చూడండి. టెక్స్ట్ ఉంది చూసారా? సో, దీన్ని ఇక్కడేస్తాం. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఈ టెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేసిందనమాట. టెక్స్ట్ వచ్చింది కదా! ఇప్పుడు ఓపెన్ ఏ మోడల్ ఏం చేస్తుంది? దీన్ని చూద్దాం. దీంట్లో ఏమైనా ఎర్రర్ వస్తుందా? ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అనేసి. సింపుల్. యాస్ ద సెండర్ ఈస్ ఎంక్వైరింగ్ అబౌట్ సో అండ్ సో. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఇక్కడేమి మనకు ఇది ఓపెన్ ఏ మోడల్ ఇది ఆల్రెడీ మనం ఏడో ఒకటి చేసాం. ఇది స్పాన్సర్‌షిప్‌కి, ఇది జాబ్‌కి. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, జీమెయిల్ తీసుకుందాం. జీమెయిల్ ఏం చేయాలా? డ్రాఫ్ట్ చేయాలా. సో, మనం ఇక్కడ ఏం చేస్తాము, డ్రాఫ్ట్ చేస్తాం. క్రియేట్ ఏ డ్రాఫ్ట్. మీరు ఒకవేళ సెండ్ చేయాలనుకుంటే కూడా మీరేం చేయొచ్చు, ఇక్కడ సెండ్ చేసేయొచ్చనమాట. అర్థమవుతుందా? ఇక్కడ డ్రాఫ్ట్ అయింది. ఇక్కడ సబ్జెక్ట్‌లో వచ్చిందనేసి ఇక్కడ సబ్జెక్ట్ రావట్లేదు.
ఇక్కడ సబ్జెక్ట్ సో, ఇక్కడ సబ్జెక్టు, బాడీ అది రావట్లేదు. సో, మళ్ళీ మనం ఇక్కడికొచ్చిందనేసి ఏం చేస్తాము, టెస్ట్ చేద్దాము. సో, ఇక్కడ దీన్ని కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు సబ్జెక్టు అంతా వచ్చింది కదా! సో, ఇప్పుడు ఏం చేస్తాము, మనం ఇప్పుడు బ్యాక్‌కెళ్దాము. ఇక్కడ బ్యాక్‌కెళ్ళిన తర్వాత ఇక్కడికి ఏం చేస్తాము, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చుంటాది. ఇక్కడ చూడండి. ఈ సబ్జెక్ట్‌ని తీసి ఇక్కడేయండి. నెక్స్ట్ బాడీ అంటే మనం దానికి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలో అది ఇక్కడికేయండి. ఓకే. అర్థమైందా? ఇప్పుడు దీన్ని టెస్ట్ సెటప్ చేద్దాం. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇది సక్సెస్ అయింది కదా! టెస్ట్ సెటప్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ డ్రాఫ్ట్ అయిందా లేదా అనేది ఇప్పుడు మనకిక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ. థాంక్ యూ ఫర్ జాబ్ ఎంక్వైరీ చూసారా? ఇప్పుడు ఈడ ఆల్రెడీ జాబ్ అనేది రెడీ అయిపోయింది. అర్థమైందా? ఇక్కడేమి వాళ్ళ సెండర్ నేమ్ మనం మెన్షన్ చేయలేదు కాబట్టి సెండర్ నేము. సో, మనం ఒకవేళ మెన్షన్ చేసుంటే అది ఇక్కడ అలా తీసుకుంటుందనమాట. అర్థమైంది కదా! మీకేదైనా దీంట్లో డౌట్ ఉందా? ఇప్పుడు నేను 2 ప్రాజెక్టులు చేశాను. ఇక్కడ చూపెడతాను ఇంకొకసారి. ఇప్పుడు నేను దీనికి మొత్తం ఒకసారి చూపెడతాను. ఫస్ట్ జీమెయిల్ ట్రిగ్గర్ తీసుకున్నాం. జీమెయిల్ మెసేజ్ వచ్చిన తర్వాత ఇక్కడేం చేస్తుంది టెక్స్ట్ క్లాసిఫైయర్ ఈ ఓపెన్ అయ్యే మోడల్‌ని బేస్ చేసుకొని ఆ వచ్చినటువంటి టెక్స్ట్‌ని అనలైజ్ చేసిందని అది స్పాన్సర్ మెయిలా, జాబ్ మెయిలా అనేసి అనలైజ్ చేస్తుంది. స్పాన్సర్ మెయిల్ అయితే ఈ మోడల్‌కి పంపిస్తుంది. ఈ మోడల్ ఏం చేస్తుంది? ఓపెన్ అయ్యే మెసేజ్ మోడల్ ఏం చేస్తుంది? ఈ ఓపెన్ అయ్యే మెసేజ్ మోడల్ ఏం చేస్తుందంటే మళ్ళీ దీనికి జీమెయిల్‌కి పంపిస్తుందనమాట. ఈ జీమెయిల్ ఓపెన్ అయ్యే మోడల్ ఏం చేస్తుంది? ఒక మెసేజ్‌ని ఈ వచ్చినటువంటి మెసేజ్‌ని ఏం చేసిందనేసి ఈ ఓపెన్ అయ్యే మోడల్ ఒక మెసేజ్‌ని క్రియేట్ చేసింది ఆటోమేటిక్‌గా. ఈ క్రియేట్ చేసినటువంటి ఈ మోడల్‌ని ఏం చేస్తుంది? జీమెయిల్‌కి పంపిస్తుంది. జీమెయిల్ ఏం చేస్తుంది? అది డ్రాఫ్ట్‌లో పెడుతుందనమాట. అర్థమైందా? జాబ్ అయితే ఇప్పుడు మీకు నేను 2 చెప్పాననమాట. రెండిట్లో మీకు బాగా అర్థమైందనుకుంటాను. మీకేదైనా డౌట్ ఉంటే దయచేసి దీన్ని ఒకసారి చెయ్యండి. మీరు ఒక 2, 3 సార్లు చేసినారంటే మీకు అర్థమవుతుంది. నేను ఇంతకుముందు వీడియోలో గూగుల్ షీట్ గురించి చెప్పినాను. నేను అప్డేట్ గురించే చెప్పినాను. మీరు డిలీట్ చేసి చూడండి. నెక్స్ట్ ఇంకా దాంట్లో ఆప్షన్స్ వస్తాయి కదా! అవంతా చేసి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 కేటగిరీలు చెప్పినాను. ఇంకొక 2 కేటగిరీలు యాడ్ చేయండి. దీన్ని చేసిన తర్వాత దయచేసి కామెంట్ చేయండి. మీకిది వర్క్ అవుతుందా? వర్క్ కాలేదా అనేసి. ఓకే. అర్థమైంది కదా! థాంక్ యూ. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.